ధర్మేంద్ర ప్రధాన్ గారు మీకు ఇంకా సిగ్గు రాదా? ఫస్ట్ నీట్ పేపర్ లీక్ వల్ల ప్రజలందరూ దేశవ్యాప్తంగా మీకు ఎన్ని శాపాలు పెట్టినారో, భారతదేశ యువత ఎన్ని ఆత్మహత్యలు శాపం మీకు దాకుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటనలు అవుతుంటేనే మళ్ళీ ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్ విషయంలో కూడా, రిజల్ట్స్ విషయంలో కూడా ఒక పెద్ద గొటాల నడుస్తున్నది. అంటే మీరు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ పదవిలో కూర్చుంటారని చెప్పి ఈరోజు మిమ్మల్ని సూటిగా అడగ తప్పదు. మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండే నైతిక హక్కు లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు. ఒకటి గమనించండి, మోడీ ప్రభుత్వము, భారతదేశ జనతా పార్టీ ఎప్పుడు చూసినా నువ్వు యాంటీ నేషనల్ అని చెప్పి అందరినీ తిట్టుకుంటా కేవలము కులాల మతాల మీద రాజకీయాలు చేసే ఈ భారతీయ జనతా పార్టీ మరి ఇండియన్ యూత్ ఆఫ్ అవర్ కంట్రీ మీద ఎందుకు ఇంత కక్ష, ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి ఈరోజు ప్రశ్నించక తప్పదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు వారికి సరి చేయాలి, వారి వెంటండో ఉండి ప్రత్యేకంగా పిల్లలు మన భవిష్యత్తు, యువతరానికి ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ చిల్లరగా పేపర్లు అమ్ముకుంటా దందాలు చేసుకుంటా వాళ్ళ జీవితాలతోటే ఆడుకోవడము సరికాదు. ఫస్ట్ నీట్ పేపర్ లీక్ మీద మీ గొటాల బయటపడ్డది. ఇప్పుడు ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ రీవాల్యుయేషన్ మీద మీ గొటాల బయటపడుతుంది. ఇంకెన్ని గొటాలాలు చేసి ఇంకెన్ని ప్రాణాలు తీస్తారు మీరు అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, మళ్ళా నరేంద్ర మోడీ గారిని సూటిగా అడగక తప్పదు. ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా లార్జెస్ట్ డెమోక్రసీలో జరగాల్సింది? ఇదేనా వందల వేల మంది పిల్లలు ఈరోజు కష్టపడి ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి మనం చదువుకొని పైకి వస్తే, కష్టపడితే మనం జీవితంలో ముందుకు పోవచ్చు అని చెప్పి లక్షలాది పిల్లలు ఏదైతే కష్టపడి చదువుకొని ముందుకు వస్తున్నారో వారికి ఇదేనా శాపము? ఇదేనా కక్ష? మీరు వారికి ఇచ్చే సహకారం ఇదేనా? మీరు అక్కడ కూర్చునే హక్కు లేదు. మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మోడీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ఇష్యూని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి, లేకపోతే పిల్లల శాపం మీకు దాక్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.